పరమపావనమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మౌని అమావాస్య నాడు ప్రయాగరాజులో భక్తకోటి పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రికి ముందుగా పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటమని అర్థం. సాధకులు, యోగులు ఈరోజు మౌన దీక్షను పాటిస్తారు. పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాదులు సమర్పిస్తారు. శక్తి మేరకు దాన ధర్మాలు ఆచరిస్తే అనంత పుణ్యఫలం లభిస్తుంది. తీర్థరాజమైన ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రంలో మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు చేయడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. నదులొల్లవు నా స్నానము, కడు సదరము నాకీ స్నానము.